వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఎన్నికల అధికారి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. వరంగల్ నియోజకవర్గ ఎంపీ స్థానానికి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యతో ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల ప్రచారం ఓవైపు అభ్యర్థులు హోరెత్తిస్తుంటే మరోవైపు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కూడా నిమగ్నయ్యారు. ప్రస్తుతం మనం వరంగల్ లోక్సభ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారితో ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ డేట్ కూడా దగ్గర పడుతుంది, ఓవైపు అభ్యర్థుల ప్రచారాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వర్క్స్ ఎట్లా జరుగుతుంది? ఆల్రెడీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనల్ అయింది అండ్ దాంతోపాటు మనం పోస్టల్ బ్యాలెట్స్ కూడా ప్రింట్ చేసి తెప్పించుకున్నాము. ఈవీఎం బ్యాలెట్ పేపర్ కూడా ఫుల్ షేప్లో రావడం జరిగింది అండ్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి రెస్పెక్టివ్ ఏఆర్ఓస్కి పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి మనము పోస్టల్ బ్యాలెట్ ద్వారా విఎఫ్సీస్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఓటింగ్ అనేది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏఆర్ఓ ఆఫీసెస్లో కానీ దగ్గరున్న బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసుకున్నాము. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్యూటీలో ఉంటారో 13th నాడు వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఆ రెస్పెక్టివ్ సెంటర్స్లో కాస్ట్ చేయడానికి ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజు నుంచి హోమ్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనకి మొత్తం 43 టీమ్స్ 43 రూట్స్లో హోమ్ ఓటింగ్కి బయలుదేరారు అండ్ ఇది కూడా మనము 3rd నుంచి 7th వరకు ఫస్ట్ రౌండ్, ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే 8th నాడు మాపప్ రౌండ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్. ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ మిస్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్లోకి అవకాశం ఉంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా మిస్ అయితే వాళ్ళు ఎట్లా ఓట్ వేయడానికి, ఫిజికల్గా ఓట్ వేయడానికి రావడానికి అవకాశం ఉంటుంది? జనరల్గా 12D ఫామ్ ఎవరైనా కన్సెంట్ ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు ఉట్టి హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ వేయాల్సి వస్తుంది. మనం ప్రతి ఒక్క ఎవరైతే హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బై ఫోన్ SMS కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. లోకల్ బిఎల్ఓ కూడా వాళ్ళకి వెళ్ళి ఇంటిమేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ డే ఆ షెడ్యూల్ ప్రకారం ఇంట్లో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదన్నా వేరియస్ రీజన్స్ వాళ్ళు లేకపోతే 8th నాడు డెఫినెట్గా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎట్లా ఉంది? లాస్ట్ టైం కొన్ని చోట్ల ఇష్యూస్ జరిగినాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి తర్వాత వాళ్ళు ఓటు వేసే విధానానికి సంబంధించి ఏమన్నా గతానికి ఈసారికి ఏమన్నా భిన్నమైన ఉంటుంది? సో ఈసారి పోస్టల్ బ్యాలెట్ చాలా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ CEO ఆఫీస్ నుంచి మనకి NIC ఇచ్చిన సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ డేటాబేస్లో మనం వాళ్ళ ఓట్ ఎక్కడుంది అనేది కూడా మార్క్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు స్టేట్ లెవెల్లో మనకి ఎక్స్చేంజ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. సో సపోజ్ ఇక్కడ వరంగల్లో ఉన్న ఓటర్స్ వేరే ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ళకి అక్కడ బ్యాలెట్ పేపర్ అందించడానికి కూడా ఈరోజు స్టేట్ లెవెల్ ఎక్స్చేంజ్లో మన వాళ్ళు బ్యాలెట్ పేపర్స్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు. సిమిలర్లీ ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వేరే ఎక్కడైనా ఓటు ఉంటే వాళ్ళ బ్యాలెట్ పేపర్స్ కూడా తీసుకురావడానికి ఈసారి స్టేట్ నుంచే మంచి అరేంజ్మెంట్ చేశారు మనకి. సో అక్కడ ఈసారి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా నడుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ శాతం చాలా తేడా కనిపిస్తుంది. మళ్ళీ స్పెసిఫిక్గా అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల ఎక్స్పీరియన్స్ కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్పెసిఫిక్గా అర్బన్ ఓటింగ్ శాతం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో అర్బన్ ఓటింగ్లో ఫస్ట్ స్టెప్ మనము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చాలా పకడ్బందీగా ఈసారి చేస్తున్నాము. సో ప్రతి VIS అర్బన్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. 100% ఎక్సెప్ట్ యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ తప్పితే మిగతా ప్రతి ఒక్కరికి కూడా స్లిప్ అందజేయాలి అనేది ఎఫర్ట్ పెడుతున్నాం. సో ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్లో more than 70% ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా మిగతావి కూడా బై 5th or 6th క్లోజ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఒకసారి అది అందజేస్తే అట్లీస్ట్ ఓటర్కి వాళ్ళ ఓట్ ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అది చూసి డెఫినెట్గా వస్తారు అని అనుకుంటున్నాము. సెకండ్, స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు మెఫ్మా గ్రూప్స్తో అవ్వచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో అవ్వచ్చు, ఇవి రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5th ఒక 5K రన్ కూడా వరంగల్ అండ్ హనుమకొండ అర్బన్ ఏరియాలో ఒక 5K రన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దట్ ఇంకా అవేర్నెస్ ఎక్కువ ఉండాలి ఫర్ ఓటర్ టర్న్అవుట్. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పోలింగ్ దగ్గర పడుతుంది. సేమ్ ప్రచారాలకు సంబంధించి కూడా 10వ తారీఖు సాయంత్రం వరకు ముగుస్తుంది. ఇటు ఎలక్షన్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదా రేపు 13వ తారీఖు ఓటేసే ఓటర్స్కి కావచ్చు, జిల్లా యంత్రాంగం తరపు నుంచి కావచ్చు, ఎన్నికల అధికార యంత్రాంగం నుంచి కూడా ఏం సూచనలు చేస్తారు? సో 13th మే నాడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓట్ వేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈసారి మనకి ఓటింగ్ టైం కూడా పెంచడం జరిగింది. కాబట్టి మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 6 PM మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 సెగ్మెంట్స్లో 6 PM వరకు ఉంటుంది. భూపాల్పల్లి మాత్రం 4 PMకి క్లోజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా విత్ ఇన్ టైం వచ్చి ఓట్ వేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనేదే కలెక్టర్ ప్రావీణ్య కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.